పడుతున్నారు. ఏం జరుగుతున్నాయి విషయాలన్నీ కూడా ఈ రకంగా ఉన్నాయి. అందుకోసం మీతో పాల్పంచుకుందామని నేను జరిగిన సంఘటన పట్ల తీవ్రంగా ఖండిస్తూ పునరావృతం కాకూడదని, ఎవరైతే ఆ సంఘటనలో పాల్గొని వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తారో మా ఎమ్మెల్సీల మీద, మా మంత్రుల మీద, వాళ్ళ మీద తక్షణమే చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎస్, అమరావతి మీద మాకేమీ రైతుల మీద ప్రేమ పుట్టుక ఎప్పుడు ఉన్నదో రైతుల మీద మాకున్న ప్రేమ. వాళ్ళు వచ్చి మేము మీ భూములు ఇవ్వలేకపోతే మేము దౌర్జన్యం చేసి తీసుకుంటున్నారండి. మాకు వచ్చి ఏవైతే లేఅవుట్లు చెప్పారో ఆ లేఅవుట్లో భూములు పెట్టలేదు, రండి మా ఊర్లోకి రండి అని చెప్పి వాళ్ళు పిలిస్తే వీళ్ళు వెళ్ళారు తప్ప కోరుండి వీళ్ళు చూడడానికి వెళ్ళలే. వాళ్ళు పిలిస్తే వీళ్ళు వెళ్ళారు. వాళ్ళు వెళ్తే మార్గం మధ్యలో అడ్డుకున్నారు. అది పిలిచిన వాళ్ళు ఒకరు, అడ్డుకున్న ఒకరు. పిలిచిన వాళ్ళు ఒకరు, అడ్డుకున్న వాళ్ళు. ఆ ఊరికి వెళ్ళకముందే అడ్డుకున్నారు. వాళ్ళు అక్కడికి వెళ్ళకముందే అడ్డుకున్నారు. ఇక్కడ ఆ ఊర్లోకి వెళ్ళకుండా, ఆ ఊర్లోకి వెళ్ళకముందే అడ్డుకున్నారు. అప్పుడే సంతోషంగా లేరు, ఇప్పుడు సంతోషంగా లేరు. మా హయాంలో లేరు, మీ హయాంలో మా హయాంలో వచ్చి వాళ్ళకి ఇస్తారన్న భూములు వచ్చి ఇచ్చేస్తామంటే అది కాదండి ఇది కాదన్నారు. మా విధానం వేరు. మేము 3 ప్రాంతాల్లో కడతా ఉన్నాం, కట్టడానికి ప్రయత్నం చేశాం. ఈ హయాంలో వచ్చి 50,000 నాది, 50,000కి వాళ్ళు లేఅవుట్ లేదు, ఇవ్వడానికి లేదు, ఏమీ లేదు. మళ్ళీ తిరిగి పైపెచ్చు అవినీతి ఎక్కువైపోతుందని ఇప్పుడు బాధపడుతున్నారు. 2-3 ప్లాట్స్ ఇస్తున్నారు, రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, ఏ ఒక్కటి జరగట్లేదు. ఎవరు మార్చుకున్నారు? జరుగుతున్న అవినీతిని చూడటం మా రాజకీయ పార్టీ మా బాధ్యత. ఒక ప్రజాప్రభుత్వంలో, ఒక ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఏదైనా అవినీతి జరుగుతున్నా, ఎక్కడైనా దోపిడీ జరుగుతున్నా ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా, 40% ఓట్ షేర్ ఉన్న ఒక రాజకీయ పార్టీగా మా బాధ్యతగా దాన్ని అది చెప్పి ఎండగట్టి దాన్ని అడ్డుకట్టేయడం మా బాధ్యత. దాంట్లో భాగంగానే చూసాం. తప్పేటి మావిగారు మా సైజును, మావిగారు మా సైజును, మా తాలూకా సూచన. 3 రాజధానులు మా అప్పుడు 5 సంవత్సరాల కింద మా ప్రభుత్వం తాలూకు విధానం. ప్రజెంట్ అవినీతి, అమరావతితో జరుగుతున్న అవినీతిని అడ్డుకోవడం. రాజధాని నేను చెప్పడం మా స్టాండర్డ్ ముఖ్యం, ప్రభుత్వ స్టాండర్డ్ కదా కావాలా. ప్రభుత్వం వచ్చి కట్టి చేస్తే ఎవడు కాదంటాడు? దొంగలి చేయకుండా దాన్ని చేస్తూ ప్రజలకి మా హామీని చేసుకెళ్తే ఎవడు కాదంటాడు? మీరు దయచేసి ఏబిఎన్ వారు, నేను మాట్లాడింది నాకు క్లారిటీ ఉంది, ప్రజలకు క్లారిటీ ఉంది, మీ క్లారిటీ లేదు. ఏదైనా ఒక కార్యక్రమం ప్రభుత్వం తలపెట్టినప్పుడు అందులో దోపిడీ లేకుండా, అందులో అవినీతి లేకుండా ఆ కార్యక్రమాన్ని తీసుకెళ్తే ప్రజలు హర్షిస్తారు. ఒక పేరు చెప్పుకొని దాన్ని దోచేయడానికి ప్రయత్నం చేస్తే దాన్ని ప్రజలు హర్షించరు. దానికి మేము అడ్డుకట్టేస్తున్నాం. ఒక విషయం చెప్తానండి, దీనికి సంబంధం లేకపోయినా సరే, నిన్న ఎప్పుడో పేపర్లో వచ్చింది, వాస్తవం కాదో నేను భారత రాష్ట్రపతి గారు దీనికి వస్తున్నారు. దేనికి? స్నానకోత్సవంకి, ట్రైబల్ యూనివర్సిటీ విజయానికి వస్తున్నారు. ఆ పిల్లలకి గ్రాడ్యుయేషన్ అయిపోతే వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వడానికి వస్తున్నారు. సంతోషం.
ఎప్పుడైనా భారత రాష్ట్రపతి మన దగ్గర ప్రభుత్వ అద్దెకోలు ఉంటారా, ప్రైవేట్ అద్దెకోలు ఉంటారా? సెక్యూరిటీస్ ఉంది, లేదంటే నామినే అంతకుముందు రాష్ట్రపతి వచ్చింది కానీ ప్రధానమంత్రి వచ్చింది కానీ ఉంది. అవి కాదు, ఇప్పుడు ప్రైవేట్ హోటల్లో పెడుతున్నారు. విజయనగరంలో లేకపోతే జేఎన్టీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉంది, అక్కడ జేఎన్టీ ఉంది, ప్రభుత్వ తాలూకా ఉన్నాయి. కాకుండా హోటల్లో పెట్టడానికి కారణం ఏంటండి? దేశానికి ఎంత తలవం పండింది. ఇది దోపిడీ కాదండి, ఇది పరోక్షంగా ఆ పేరు పెట్టి ఆ సంస్థకి మనం దోపిడీ చేసి ఇవ్వడం కాదండి, ఇండైరెక్ట్ ప్రమోషన్ కాదండి. ఇది న్యాయమా అండి? మీరు దాన్ని సమర్థిస్తారండి? చెప్పండి. అందరికీ రాష్ట్రపతి, అందరికీ ఇది గౌరవం, ప్రతి ఒక్కసారి గౌరవం. ఇది ఈ భారతదేశంలో 150 కోట్ల మంది తాలూకా ఇది పరువు సమస్య, ప్రతిష్ట సమస్య. పరువు కాదు, ప్రతిష్ట సమస్య. ఈ దేశం తాలూకా ప్రతి సమస్య. కానీ దాన్ని ఏదైనా మీరు ఎవరైనా ప్రశ్నించారండి? ఇది మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాను కాదు, ఐఎమ్ సారీ, ఏమనుకోకండి, డోంట్ థింక్ అదర్వైజ్. నన్ను ఏమని ఇచ్చారు? ఏమన్నా చెప్పండి, ఏమని ఇచ్చారు? ఏమన్నా చెప్పండి, ఏమని ఇచ్చారు? ఏమన్నా చెప్పండి. రాష్ట్రపతి కార్యాలయం ఏంటండి? రాష్ట్రపతి నేను ఈ దేశంలో వచ్చి పార్లమెంట్ సభ్యులుగా చేశాను. మనం ఇక్కడ నుంచి సజెషన్ చేస్తే రాష్ట్రపతి కార్యాలయం నుంచి వస్తాయి. ప్రభుత్వంలో ఉందో ఎక్కడైనా సరే, ఇక్కడ నేవల్ యాక్ట్ పెట్టుకోవాలా, లేకపోతే సర్క్యూట్స్ ఇంకా సుందరంగా తయారు చేయాలా, ఇంకా సుందరంగా తయారు చేయాలి. నేవల్ యాక్ట్ ఇంతకుముందు భారత ప్రధాని వచ్చారు, భారత రాష్ట్రపతి వచ్చినప్పుడు ప్రధాని వచ్చినప్పుడు వచ్చే సెక్యూరిటీ అవన్నీ చూసుకొని స్థానం కోసం జరిగిన ఆంధ్ర యూనివర్సిటీ ఉంది, లేకపోతే జేఎన్టీ ఉంది. నార్త్ రోడ్లకు వచ్చి ఏ రకంగా సెక్యూరిటీ అండి? ఏ రకమైన సెక్యూరిటీ చెప్పండి? ఇది ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఏమిటి ఆలోచిస్తున్నాం? ఎవరిని ఉద్ధరించడానికి? ఇదే భారతదేశ ప్రతిష్ట. ఏమనుకుంటారండి? ఈ విషయం మానేసి ఇంకో విషయం ఎందుకు మీరు ఎంతసేపును? మీకు భారతదేశ ప్రతిష్ట అక్కర్లేదు. మీ ఏటీవీ గారిని ఇది మా టీవీ చెప్పండి. ఎవరు దాడి? వీడియో తీసి పెడితే తెలిసిపోతుంది కదా. ఆ వీడియో చూపెట్టుకొని పోలీసు వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ నుంచి కించపరచొద్దు. నేను కించపరచను. ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థలో చాలా మంది కొంతమంది ఉంటే ఉండొచ్చు, కానీ అంత వ్యవస్థ అంతా చెడిపోలేదు. కాకపోతే కాలమాన పరిస్థితుల ప్రకారం ఆ రకంగా తయారవుతున్నా కానీ మంచి పేరు అదే 5 నిమిషాలు చెప్పేస్తారు. ఎవడో ఏంటో, ఎల్లయ్య పొల్లయ్య వాళ్ళ తాలూకు హిస్టరీ ఏంటో, వాళ్ళ రికార్డు ఏంటో అంతన్నా పెట్టమనండి. ఎవడొద్దన్నాడు? చెప్తే సరిపోద్ది కదా. అంతేగాని ఇతను చూపెట్టి అతను తప్పించి, అతను చూపెట్టి ఇతను తప్పించి ఈ కార్యక్రమం కాదు కదా. గతంలో టీడీపీ కార్యాలయం కాదు చెప్తుంటా. గతంలో టీడీపీ కార్యాలయం మీద వెళ్ళిన కార్యకర్తలు మళ్ళీ వచ్చారు. మేబీ అది కానీ తప్పుగానే ఉంటే అది చూసుకోండి. కార్యకర్తలు అయినప్పుడు టీడీపీ కార్యక్రమం ప్రతి ఒక్కరు